క్వశ్చన్ ఏమన్నాడు? ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా జెడ్ 45. ఎప్పుడైతే నాకు ఈ స్టేట్మెంట్ ఉందో ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ కామా జెడ్ 45, ఈ కాన్సెప్ట్ చూడండి సార్, ఒకసారి ఈ కాన్సెప్ట్ చూడండి. ఎల్సిఎం ఆఫ్ 8, 12 అని ఉంది. 8, 12ల కాసాగు కనుక్కోవాలి. 8, 12ల కాసాగు కనుక్కోవాలి. కాసాగు కనుక్కోవాలి అని అంటే లార్జెస్ట్ నంబర్ దగ్గరికి వెళ్తాం. 12. 12 8 తోటి డివైడ్ అవుతుందా? కావట్లేదు. దాని యొక్క నెక్స్ట్ గుణిజం చూస్తాం. 24. 24 అనేది 3 times 8 కాబట్టి 24 రాస్తాం. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆన్సర్లో ఎంత వచ్చింది సార్? ఇక్కడ ఆన్సర్లో 24 వచ్చింది. ఈ 24 అనేది 8 తోటి భాగాహారింపబడుతుంది, 12 తోటి భాగాహారింపబడుతుంది. ఎల్సిఎం ఆఫ్ 8, 12 ఈజ్ 24. 24 అనేది 8 తోటి డివైడ్ అవుతుంది, 12 తోటి డివైడ్ అవుతుంది. అంటే వచ్చిన ఆన్సర్కి 24కి కారణాంకము 8, 24కి కారణాంకము 12. అంటే ఇక్కడ ఆన్సర్లో ఎక్స్ కానీ జెడ్ కానీ 45కి కారణాంకం అయి ఉండాలి. 45కి కారణాంకము అయి ఉండాలి. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? జెడ్. ఆన్సర్ అనేది 45కి కారణాంకమై ఉండాలి. 45ని డివైడ్ చేసే ఒకే ఒక్క నంబర్ 15. చాలా ట్రికీ క్వశ్చన్. చాలామంది ఈ క్వశ్చన్కి ఏవేవో లాజిక్లు యూజ్ చేసి ఉంటారు. ఏది అవసరం లేదు. ఎల్సిఎం ఆఫ్ జెడ్ కామా ఎక్స్ 45 అంటే జెడ్ కామా ఎక్స్ అనేది 45కి కారణాంకమై ఉండాలి. కారణాంకం అవుతేనే ఆన్సర్ వచ్చేది ఎల్సిఎం అవుతుంది. 12 8 తోటి డివైడ్ కావట్లేదు. నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 12 24. 24 అనేది 8 మూళ్ళ కాబట్టే 24 రాశాను. ఎల్సిఎం పేరే చెప్తుంది, కాసాగు. వచ్చిన ఆన్సర్ ఇన్పుట్లో ఉన్న ప్రతి ఒక్క నంబర్ తోటి డివైడ్ అయి ఉండాలి. వచ్చిన అవుట్పుట్ అనే 45 ఎక్స్ తోటి జెడ్ తోటి డివైడ్ అయి ఉండాలి. కాబట్టి ఎక్స్ అనేది జెడ్ అనేది 45కి కారణాంకమై ఉండాలి. 45కి కారణాంకమై ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇట్ ఈస్.